హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలక్షన్ చేసి ఒక జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నారు. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు కదా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని వెంటనే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నేను ఈ యొక్క వెబ్సైట్ నుంచి జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లోనే రాజేంద్ర నగర్ అనేటువంటి ప్లేస్లో అయితే ఈ యొక్క సంస్థ అనేది లొకేట్ అయి ఉంది. మనకి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు 500030 అని చెప్పేసి. సో మనకి జాబ్ పోస్టింగ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఆ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తున్నారంటే కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ ఏమి కూడా ఉండదన్నమాట. మీకు ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్ కూడా మెన్షన్ చేశారు. December 10th రోజు మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నారు. ఇక్కడ మనకి ఫైల్ నెంబర్ అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో యొక్క NIR DPR అనేది మనకి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రెగ్యులర్గా వీళ్ళు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ యాక్టివిటీస్ని అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు ఈ సంస్థ వాళ్ళు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా మిమ్మల్ని అదే రోజు మీ యొక్క స్కిల్స్ అనేవి చూసేసి ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే హైదరాబాద్లో అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి, అది కూడా కేవలం ఇంటర్ అర్హతతో అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. అండ్ పోస్టింగ్ కూడా చాలా త్వరగా ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ ఉండి జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా ఫ్రీగానే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. ఇక్కడ ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చూస్తారు. ఇక్కడ చూడండి, ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఆన్ 10th December 2025 అండ్ ది క్యాండిడేట్స్ ఆర్ సపోజ్ టు రిపోర్ట్ బై 9:30 AM అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏం చేయాలంటే ఏదైతే December 10th ఉందో ఆ డేట్ రోజు మీరు మార్నింగ్ 9:30 AM లోపే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ ఉంది NIR వికాస్ ఆడిటోరియం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఈ లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో క్యాండిడేట్స్, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఆ యొక్క ఒరిజినల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో పాటుగా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని, అలాగే మీకు జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా ఒరిజినల్స్కి సంబంధించి ఒక సెట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ ఆర్ సపోజ్డ్ టు బ్రింగ్ దర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ ఏ కాపీ ఆఫ్ దర్ రెజ్యూమే అని చెప్పేసి ఇచ్చారు. సో రెజ్యూమే కూడా కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమే అంటే ఏం లేదు, మీ యొక్క రెజ్యూమే అంటే ఏంటంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీకు ప్రజెంట్ జాబ్ రిలేటెడ్గా కానీ క్వాలిఫికేషన్ తర్వాత మీకు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు, ఆ స్కిల్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్ ఉండే అన్నీ కూడా ఉండేటువంటి ఒక సర్టిఫికేట్ లాగా అనమాట రెజ్యూమే అనేది. ఆ రెజ్యూమేతో పాటుగా మీ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 11:30 AMకి అయితే కంప్లీట్ అయితే చేస్తారంట. అంటే కాబట్టి మీరు మార్నింగ్ 9:30 AM కంటే ముందే మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి అదే రోజు కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫస్ట్ వెళ్ళగానే అందరికీ, దాని తర్వాతనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట.
అంటే మీకు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నా లేదా ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ యొక్క చెక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారనమాట. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఇక ఈ జాబ్స్కి సంబంధించి అసలు రోల్ ఏంటి అంటే డేటా ఎంట్రీ అసిస్టెంట్. సో మనకి డేటా ఎంట్రీ అసిస్టెంట్ రోల్కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద అనేది తీసుకుంటున్నారు. మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ విభాగంలో అంటే మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ ఎంఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏదైనా పర్వాలేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీకు డేటా ఎంట్రీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రిఫర్డ్ అంటే ఏంటి అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఒకవేళ లేకున్నా కూడా మీరు ఫ్రెషర్స్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, ఏం స్కిల్స్ లేకున్నా కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. ఎటువంటి కండిషన్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. మినిమం మీకు 30 ఏళ్ళ లోపు ఏజ్ ఉంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీకు ఎవ్రీ మంత్ కూడా 15,000 రూపీస్ ఇక కన్సాలిడేటెడ్ కింద ఫిక్స్డ్ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి తక్కువే ఉన్నాయి కానీ ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా లేదు. కాబట్టి సో మాకు అర్జెంటుగా జాబ్ కావాలి హైదరాబాద్లో, అది కూడా మంచి గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ సంస్థలు అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేకుండానే మీకు వితిన్ 1 వీక్ లోపే జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒక గ్రేట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మిమ్మల్ని 6 మంత్స్ పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కనుక ఇంకా ఎక్కువగా ఉంటే, మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మళ్ళీ వాళ్ళ యొక్క కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటే కూడా మిమ్మల్ని తీసుకున్నటువంటి ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా మీకు చెప్పాను, అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఆ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎన్ఐఆర్ డిపిఆర్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంగేజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఫర్ ఏపీఐబి తెహ్రీ గర్వాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క ప్రాజెక్ట్ కింద మిమ్మల్ని డేటా ఎంట్రీ అసిస్టెంట్ రోల్కి అయితే హైర్ చేస్తున్నారు అనమాట. సో మనకి జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్లోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయాల్సినటువంటి ఏం పని లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే మీరు ఆ యొక్క ఈ డేట్ ఉంది కదా డిసెంబర్ 10th రోజు మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఆ రోజు మార్నింగ్ 9:30 AM కంటే ముందే ఆ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఏమేమి క్యారీ చేయాలంటే వీలైతే మీరు బయోడేటా ఫామ్ తీసుకుని వెళ్ళండి. దాంతోపాటుగా రెజ్యూమే, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ సెట్ అన్ని కూడా తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అంటే డేటా ఎంట్రీ అసిస్టెంట్ కాబట్టి సో మనకి సిస్టమ్ రిలేటెడ్గా అలాగే ఈ సంస్థకి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని ఇంకా పెద్దగా ఏమీ ఉండదు. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. మెయిన్గా ఏంటంటే సిస్టమ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. అక్కడ మీకు తెలుగులో వివరంగా రాస్తాను, ఒకసారి క్లియర్గా చదవండి. అన్ని డీటెయిల్స్ను చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.